ఉచితం అనేది ప్రొడక్టివిటీ బేస్డ్ మీద ఉండాలా? పొలిటికల్ బేస్డ్ మీద ఉండాలా? అంటే తటస్థులు ప్రొడక్టివిటీ బేస్డ్ మీద ఉండాలంటారు. అంటే ఉదాహరణకి ఒక మనిషికి అంత భోజనం పెడితే, ఆ మనిషి మనకంత పని చేసి పెట్టడం. తద్వారా పనికి తగినటువంటి ఆహారం పెట్టినట్టు. అది ప్రయోజనకరం. మనకి ప్రయోజనకరం, వాళ్ళకి ప్రయోజనకరం. ఒకనాటి ఉచితాలు అలా ఉండే. తర్వాత కాలంలో ఉచితం అనేటటువంటిది అనుచితంగా మారింది అన్నటువంటిదే పెద్ద చర్చ నడిచింది. ఉచితాలు పొందే వాళ్ళలోనేమో పొందడం మా హక్కు, తింటున్నటువంటి నేతలకి మాకిచ్చేటప్పుడు ఏం రోగం అనేటటువంటి ఫీలింగ్. అదే సందర్భంలో తటస్థులు కూడా మాకు ఉచితాలు రావట్లేదు కాబట్టి ఉచితాలు వాళ్ళకెందుకు ఇవ్వాలి అన్నటువంటి పాయింట్ ఉంది. వాళ్ళు కూడా ఉచితాలు పొందడానికి అర్హత సాధించాక పేదల పేరుతో ఉచితాల మీదన వ్యతిరేకత అన్నటువంటిది నోటితో చెప్తూ నొసటితో మాత్రం వాళ్ళు వాడుకుంటా వచ్చారు. దానికి సాక్ష్యం ఎన్నికల్లో కారున్నోళ్ళ ఇంట్లో కూడా 4 ఓట్లుంటే 4 ఓట్లకి 4 రోళ్ళు 8,000 ఇస్తావా, 4,000 ఇస్తావా అని అడగడం. అంటే ప్రజల ఆలోచన చెప్పడానికి నోటితో ఒకటి ఉంది, నొసటితో మరొకటి ఉంది. ఈ ఉచితాలే మొన్నటిసారి ఆంధ్రప్రదేశ్లో ప్రచారాస్త్రమైన ప్రధానంగా. జగన్ ఉచితాలతో నాశనం చేసేస్తున్నాడు, నవరత్నాల పేరుతో రాష్ట్రాన్ని బాగు చేస్తాం అని చెప్పి, ఆ తర్వాత సూపర్ 6 పేరుతో అధిక ఉచితాలు ఇస్తాం అన్నటువంటిది మరొక వైపున చెప్పుకొచ్చారు. ఓ పక్కన తటస్థుని సంతృప్తిపరుస్తూ ఉచితాలు తప్పని, రెండో పక్కన పేదల్ని సంతృప్తిపరుస్తూ ఉచితాలు మీకు ఇస్తామని. చివరికి అధికారంలోకి వచ్చాక తటస్థులకు వీళ్ళు చెప్పిన మాటలోని సగమే నెరవేర్చారు. అందులో భాగంగా వాళ్ళకి ఉచితాలకి సంబంధించి ఏదైతే మహిళలకి 1,500 రూపాయల నిరుద్యోగ భృతి, 50 ఏళ్ళకి పెన్షన్ అయితే తీసేశారు. అది తటస్థులకి సంతోషం. అదే సందర్భంలో పేదలకి ఏదైతే ఉచిత బస్సు ఇవ్వడమో, 4,000 రూపాయలు పెన్షన్ చెయ్యటము, పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇవ్వడమో, ఇవి వరకు సంతోషం. రాని వాటి దగ్గర ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీన ఆవేదన నడుస్తూ ఉంది. అవి నిజమైనటువంటి అవసరమైన ఉచితాలు, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అనేటువంటిది. అవి కాస్త కష్ట నష్టాలకి ఊరుస్తున్నటువంటి సందర్భం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, అసలు ఈ ఉచితాలకి కేంద్రం తమిళనాడు. మొట్టమొదట టీవీలు ఉచితం, ఫ్రిడ్జులు ఉచితం, 2 వీలర్లు ఉచితం, ఇట్లాంటి ఉచితాలతో ఆరంభించి పతాక స్థాయికి తీసుకెళ్ళింది తమిళనాడే. ఇప్పుడు హీరో విజయ్ కొత్తగా పార్టీ పెట్టి టీవీకే పార్టీ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకి తావిస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఎట్లాంటి చర్చకి తావిచ్చినాయి అట్లాగే. నేను ఉచితాలకు వ్యతిరేకం కాదంటూనే, ఉచితాలు అనుచితాలు కాకూడదు, ఉచితాలకి డబ్బులు ఖర్చు పెట్టడం వలన చివరికి మౌలిక వస్తువులు కల్పించటం లేదు అన్నటువంటి పాయింట్ని రైట్ చేసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు ఉచితాలకి డబ్బులు ఆపేస్తే దాంతో ప్రజలకి మెరుగైన వసతులు అందించవచ్చు అన్నటువంటి చర్చ తీసుకొచ్చారు. ఆంధ్రలో కూడా అదే చర్చతో ఆరంభించి తర్వాత చూస్తే ఇటు మౌలిక వస్తువులు కల్పించట్లేదు, అటు ఉచితాలు ఇవ్వట్లేదు. అక్కడ ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.